హలో మై లవ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ మీరు ఎప్పుడైతే ఈ వీడియోని చూస్తారో అప్పుడు మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, ఓకే, యాక్షన్స్ ఏంటి, థాట్స్ ఏంటి, ఫీలింగ్స్, థాట్స్, యాక్షన్స్, ఇవి చూద్దాము. ఇది వచ్చేసి ప్రజెంట్ ఎప్పుడైతే మీరు ఈ వీడియోని చూస్తారో అప్పుడు ఈ రీడింగ్ అనేది రెజనేట్ అవుతుంది. నాట్ మోర్ దాన్ 1 మంత్ లోపు ఈ పర్సన్ యాక్షన్స్ అండ్ ఫీలింగ్స్, థాట్స్ చూద్దాం. ఓకే, డెక్స్ వైజ్ మీరు చూస్ చేసుకోండి. ఏ డెక్ అయితే మీకు ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ డెక్ని అయితే చూస్ చేసుకోండి. 1 2 3. ఓకే, డెక్ 1 2 3, పైల్ 1 2 3. ఫస్ట్ 2 to 3 seconds మీ ఇంట్యూషన్ యూస్ చేయండి. మీ ఇంట్యూషన్ యూస్ చేసి సో డెక్ అయితే చూస్ చేసుకోండి. ఓకేనా? ఓకే, ఫస్ట్ పైల్ వాళ్ళ పర్సన్ ఫీలింగ్స్ అవి చూద్దాము. నెక్స్ట్ ఒక్కొక్క డెక్ చూద్దాం. హోప్ మీరు చూస్ చేసుకున్నాను అనుకుంటున్నా. సో ఓకే, పైల్ నెంబర్ 1 ఎవరైతే చూస్ చేసుకున్నారో, ఈ డెక్ ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళ పర్సన్ యొక్క ప్రజెంట్ ఫీలింగ్స్ చూద్దాం. ప్రజెంట్ ఫీలింగ్స్ ఏంటి? పైల్ నెంబర్ 1 కరెంట్ ఫీలింగ్స్, థాట్స్, యాక్షన్స్. పైల్ నెంబర్ 1 ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి, థాట్స్ ఏంటి, యాక్షన్స్ ఏంటి? ఓకే, సో ఫీలింగ్స్, ఈ పర్సన్ యొక్క ఫీలింగ్స్. థాట్స్, ఓకే, ఆలోచనలు ఏంటి? నెక్స్ట్ యాక్షన్స్. ఓకే, నెక్స్ట్ యాక్షన్స్ ఏంటి? ఓకే, ఫస్ట్ ఫీలింగ్స్ చూద్దాం. మీరంటే చాలా ఇష్టం ఈ పర్సన్కి, అండ్ మీ బ్యూటీ అంటే చాలా ఇష్టము. మీరు చాలా కామ్గా ఉంటారు అండ్ ఎమోషన్స్ని అంత ఈజీగా ఎక్స్ప్రెస్ చేయరు. మీరు జస్ట్ ఎంత ఎమోషన్స్ ఉన్నా కూడా లోపలని కంట్రోల్ చేసుకుంటారంట. మీరు బయటికి మాత్రం హ్యాపీగా ఒక క్వీన్ లాగానే కనపడతారు. నాకు ఏ బాధలు లేవు అన్నట్టే కనపడతారు. అండ్ మీరు మ్యానిపులేటివ్ పర్సన్, లేదంటే మీరు వర్క్లో కానీ ఏదో ఒక విషయం మల్టిపుల్ థింగ్స్ని చేస్తుంటారు. ఒక అట్ ఏ టైం మల్టిపుల్ థింగ్స్. లైక్ ఒకసారి కంప్యూటర్ నొక్కుతుంటే మొబైల్ చూడడం, మొబైల్ చూస్తూ కంప్యూటర్ నొక్కుతూ మాట్లాడడం, వేరే టాపిక్. లైక్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ పైన మీ మైండ్ అయితే సో మాట్లాడుతుంది, చేస్తుంది. మీకు అంత క్యాపబిలిటీ ఉంది సో అని ఆ పర్సన్ ఫీల్ అవుతున్నాడు. అండ్ చాలా మంచి ఎమోషన్స్ ఉన్నాయి. మీరిద్దరూ ఒక మంచి మ్యాచ్ అంట. సో క్వీన్ అండ్ కింగ్ మ్యాచ్. ఓకే, సో అని ఆ పర్సన్ ఫీల్ అవుతున్నాడు. చాలా మంచి ఎమోషన్స్ ఉన్నాయి, డీప్ డౌన్ ఎమోషన్స్ ఉన్నాయి. ఆ పర్సన్ ఇంకా ఏం ఫీల్ అవుతున్నాడు అంటే యా, మీరిద్దరూ ఒక స్టేబుల్ మైండ్ సెట్ ఉన్న పర్సన్స్. ఏదైనా ఒక దాన్ని అనుకుంటే దాన్ని చాలా ఈజీగా ఇంప్లిమెంట్ చేయడం కానీ, అంటే సిమిలర్ మైండ్ సెట్ ఉన్న పర్సన్స్ అనుకుంటున్నాడు. అండ్ ఇంకా ఏంటి మీ పట్ల ఫీలింగ్స్ అంటే, మీరు చాలా పవర్, లైక్ టాకెటివ్ పవర్ ఉండేవాళ్ళు, చాలా మంచిగా మాట్లాడతారు. అంటే ఎక్కడైనా కూడా మీ మాటలతోనే జయించగలరు. సో అలాంటి ఫీలింగ్స్ ఆ పర్సన్కి ఉన్నాయి మీ పట్ల. సో మేబీ మీరు చాలా మ్యానిపులేటివ్ పర్సన్ అనమాట. ట్విస్ట్ చేయగలరు ఏ సిచ్యుయేషన్ అయినా కూడా. సో ఈజీగా హ్యాండిల్ చేయగలరు. మీతో మాట్లాడినప్పుడు, మీతో గుర్తున్నప్పుడు, మీతో కలిసి ఉన్నప్పుడు ఆ పర్సన్ మిమ్మల్ని అయితే మర్చిపోలేదు. అండ్ మీతో ఉన్న ఎమోషనల్ బాండ్ కానీ, మీతో ఉన్న సోల్ కనెక్షన్ కానీ. ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ ఏమొచ్చింది? సోల్ కనెక్షన్. యా, సో మీతో ఉన్న లైఫ్ సక్సెస్, మీరు ఉన్నప్పుడు తను అందుకున్న సక్సెస్లు కానీ, తను ఫార్వర్డ్ అయిన వేస్ కానీ, లైక్ వేస్ అంటే ఏంటి, తను ఫార్వర్డ్ అయిన సిచ్యుయేషన్స్, ముందరికి వచ్చిన సిచ్యుయేషన్స్ ఇవన్నీ గుర్తొస్తున్నాడు. చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాడు. ఎమోషనల్గా డిస్కనెక్ట్ కూడా అయ్యాడు. సమ్టైమ్స్ తన వర్క్స్ వల్ల తను డిస్కనెక్ట్ అవుతున్నాడు. అంటే నేను ఎక్కువగా ఆలోచిస్తున్నానేమో, ఆ పర్సన్ ఆలోచించట్లేదేమో, ఇలాంటి మైండ్ సెట్ కూడా ఉంది పర్సన్కి. బట్ మీ ఇద్దరి మధ్య ఉన్న మెమరీస్ని కానీ, రొమాంటిక్
ఏమైనా మీ ఇద్దరి మధ్య ఏమైనా జరిగి ఉంటే సో వాటిని అయితే మర్చిపోలేదు. ఆ మెమరీస్ అయితే స్టిల్ ఆ పర్సన్కి గుర్తున్నాయి. ఓకే, చాలా మంచి ఫీలింగ్స్ ఉన్నాయి పర్సన్కి. మీరు వేసుకున్న జోకులు కావచ్చు, హ్యాపీ మూమెంట్స్ కావచ్చు, మీతో తను క్లోజ్గా ఉండడము అన్నీ చాలా బాగా గుర్తొస్తున్నాయి పర్సన్కి. ఇంకా ఏం ఫీల్ అవుతున్నాడు? ఫైల్ నెంబర్ 1, తను ఇప్పుడిప్పుడే రైట్ రౌండ్స్ అన్నీ కూడా రియలైజ్ అవుతున్నాడంట. మీ కనెక్షన్ అయితే మీకు కనిపించలేదా? ఓకే, సో మీ కనెక్షన్ అయితే రీబర్త్ చేయాలి అనుకుంటున్నాడు ఈ పర్సన్. రీబర్త్ చేయాలి, మళ్ళీ సో ఎండ్ అయిపోయిన కనెక్షన్ని మళ్ళీ నేను తేవాలి అంటే మళ్ళీ కలవాలి, మళ్ళీ మాట్లాడాలని అయితే ఈ పర్సన్ అనుకుంటున్నాడు. చాలా మంచి ఫీలింగ్స్, చాలా పాజిటివ్ ఫీలింగ్స్. ఏదైతే ఫేజ్ కంప్లీట్ అయిందో అది కర్మ రిలేటెడ్ ఫేజ్. సో ఇప్పుడు మళ్ళీ నేను రీకనెక్ట్ చేయాలి, మాట్లాడాలి, స్టెప్ తీసుకోవాలి అని ఈ పర్సన్ అయితే అనుకుంటున్నాడు. ఓకేనా? సో ఇప్పుడు ఆ పర్సన్ యొక్క థాట్స్ చూద్దాం. సో ఆ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యుయేషన్లో ఉన్నాడు. అది ఫ్యామిలీ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో థర్డ్ పార్టీ సిచ్యుయేషన్, ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం కాలేదు. చాలా అదే ఇదా అనేసి కన్ఫ్యూజన్ మైండ్ సెట్లో ఉన్నాడు. బట్ దాని నుంచి అయితే బయట రావాలని చాలా ట్రై చేస్తున్నాడు. ఈ డబుల్ సిచ్యుయేషన్లో నుంచి బయట రావాలి, బయట వచ్చి నేను ఒక ప్లాన్ చేయాలి, నా కనెక్షన్ నుంచి ప్లాన్ చేయాలి, నా పర్సన్ గురించి ప్లాన్ చేయాలి, నేను యాక్షన్ తీసుకోవాలి, నేను నా లైఫ్ని నేను ఒక వరల్డ్లా చూసుకోవాలి, నా పర్సన్తో నా లైఫ్ వరల్డ్ ఒక ప్రపంచాన్ని అనుకున్నాడంట ముందుగానే. సో అతని థాట్స్ అయితే అలా ఉన్నాయి. సో ఎవరైతే 2 సిచ్యుయేషన్ ఉన్నాయో, డబల్ సిచ్యుయేషన్ ఉందో, కన్ఫ్యూజన్ మైండ్ సెట్ ఉందో, సో దాని నుంచి బయట వచ్చేసి నేనైతే యాక్షన్ తీసుకోవాలని పర్సన్ అయితే అనుకుంటున్నాడు. చాలా పాజిటివ్, సో పాజిటివ్ థింకింగ్స్ ఉన్నాయి. ఇంకా ఏంటి పర్సన్ ఫైల్ నెంబర్ 1 వాళ్ళ పర్సన్ థాట్స్ ఏంటి? యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నాడు. ఓకేనా? యాక్షన్ తీసుకోవాలి, కాన్ఫిడెన్స్ తెచ్చుకుంటున్నాడు, ఇండిపెండెంట్గా ఉండడానికి ట్రై చేస్తున్నాడు, తన డెసిషన్స్, తన ఓన్ డెసిషన్స్ తను ఫాలో అవ్వడానికి ట్రై చేస్తున్నాడు. ఓకే, ఎలాగైనా మీ ఇద్దరి మధ్య ఉన్న కనెక్షన్ని మళ్ళీ క్రియేట్ చేయాలి. కొత్తగా అన్నీ వెతుకుతున్నాడు, చాలా దారులు వెతుకుతున్నాడు, పాసిబుల్ వేస్ వెతుకుతున్నాడు. అండ్ ఎలా ఉన్నాయి, ఏ దారిలో వెతకాలి, ఏ దారిలో వెళ్తే నేను సక్సెస్ అవుతాను, ఏ దారిలో వెళ్తే నేను అప్రోచ్ అవుతాను, అతనికి మెయిన్ దారులు తెలియట్లేదు. ఏ వే రావాలో తెలియట్లేదు. ఫ్యామిలీ ద్వారా రావాలా, లేకపోతే ఎవరైనా ఫ్యామిలీని మెచ్చుకొని రావాలా, ఎట్లా ఏంటి అని కన్ఫ్యూజన్ మైండ్ సెట్లో అయితే ఉన్నాడు. చాలా ఆల్మోస్ట్ లాస్ట్ హోప్ కూడా కోల్పోయారనమాట. చేంజ్ కోరుకుంటున్నాడు ఈ పర్సన్. పాస్ట్లో ఏమైతే జరిగిందో దాని నుంచి చేంజ్ అయితే కోరుకున్నాడు. చేంజ్ రావాలి, ఎలాగైనా కనెక్షన్లో చేంజ్ రావాలి. ఓల్డ్గా ఉన్న హార్మోనీస్ కావచ్చు, ఓల్డ్గా ఉన్న మంచి మూమెంట్స్ కావచ్చు. మీ ఇద్దరి మధ్య మీరు ఒక ఫ్యామిలీ అయితే మీ ఫ్యామిలీని కానీ, మీ పిల్లల్ని కానీ, మిమ్మల్ని కానీ ఆ పర్సన్ అయితే మర్చిపోలేదు. ఆ ఫ్యామిలీని మళ్ళీ కావాలి అనుకుంటున్నాడు. మళ్ళీ ఆ పర్సన్ థాట్స్ మీతో మళ్ళీ బిల్డ్ చేయాలి, ఒక ఫ్యామిలీని బిల్డ్ చేయాలి. దానికి వేస్ ఎత్తుకున్నాడు. సో డిఫరెంట్ వేస్ ఎత్తుతున్నాడు. ఏ వేలో వెళ్తే మనకు సెట్ అవుతుంది, ఏ వేలో వెళ్తే ఈ రిలేషన్షిప్ సెట్ అవుతుంది అని. ఇంకా ఏంటి థాట్స్? ఈ పర్సన్ థాట్స్ ఫైల్ నెంబర్ 1 వాళ్ళ పర్సన్ థాట్స్ చెప్పానా? న్యూ ఆప్షన్స్ వెతుకుతున్నాడు, కొత్త ఆపర్చునిటీస్ వెతుకుతున్నాడు. ఎలా డెవలప్ చేయాలి, ఎలా ముందరికి వెళ్ళాలి, ఎలా ఈ రిలేషన్షిప్ని నిలబెట్టాలి, తన స్కిల్ సెట్ మొత్తం. సో తన థాట్స్ అయితే మంచిగా ఉన్నాయి. ఓకేనా? సో ఇప్పుడు ఈ పర్సన్ యాక్షన్స్ కూడా చూద్దాము. యాక్షన్స్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అనుకుంటున్నాడు. ఓకే, బట్ కొంచెం ఈగో ఉంది అండ్ కొంచెం క్లారిటీ మెంటాలిటీ మెయింటైన్ చేయాలి అనుకుంటున్నాడు. యాక్షన్స్ ఇంకా ఏంటి యాక్షన్స్? తను ఏంటంటే తనకి ఎమోషన్స్ ఉన్నాయి, కోపం ఉంది, అండ్ తన స్టెబిలిటీ ఉంది, అన్నీ ఉన్నాయి. ఓకే, అన్నిటి వల్ల తను ఏంటంటే యాక్షన్ తీసుకోవడం కొంచెం లేట్ అవ్వచ్చు ఏమో. ఓకే, సో యాక్షన్స్ ఏంటి?
పర్సన్ యాక్షన్ తీసుకుంటే కూడా ఈక్వల్ గివ్ అండ్ టేక్ తీసుకుంటాడు మ్యాక్సిమం. ఓకేనా. ఎమోషనల్ పెయిన్లో నుంచి ఇలా చాలా లాంగ్ టర్మ్ నుంచి ఫీల్ అవుతున్న బాధల నుంచి బయటకు వచ్చేసి ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి అనుకుంటున్నాడు. ఈ ఎమ్మెచ్యూర్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీలో నుంచి బయట వచ్చేసి యాక్షన్స్ తీసుకోవాలంటున్నాడు. అండ్ ఈ ఫ్రెండ్స్ కానీ థర్డ్ పార్టీ సిచ్యుయేషన్ కానీ ఏదైనా కావచ్చు, దాంట్లో నుంచి బయట వచ్చేసి మిమ్మల్ని ఒక వరల్డ్ లాగా ఆల్రెడీ అనుకున్నాడు. సో ఆ సిచ్యుయేషన్ని అయితే గుర్తు తెచ్చుకుంటున్నాడు. లైక్ అదే యాక్షన్స్ అంటే మొత్తం బయట వచ్చేసి యాక్షన్స్ చేయాలి, ఎలాగైనా అప్రోచ్ చేయాలి సో అనే ఎనర్జీ. సో ఎలా అప్రోచ్ అవుతాడు ఈ పర్సన్? అప్రోచ్ అయితే ఎలా అప్రోచ్ అవుతాడు? ఫైల్ నెంబర్ 1 ఎలా అప్రోచ్ అవుతాడు? సో భయం, అప్రోచ్ అవడానికి భయం. ఎవరైనా హెల్ప్ తీసుకొని అప్రోచ్ అవుతాడు అంతే. ఎలా అప్రోచ్ అవుతాడంటే అంతే, ఎవరైనా హెల్ప్ తీసుకొని అప్రోచ్ అవ్వాలి. ఎవరైనా హెల్ప్ తీసుకొని అప్రోచ్ అవ్వాలంతే పీపుల్. ఎందుకంటే ఇక్కడ చూడండి డెవిల్ ఎనర్జీ వచ్చింది. సో సడన్గా స్టాప్ చేయడం, సడన్గా అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ అయితే తక్కువ. అప్రోచ్ అవుతాడు బట్ బిట్ లేట్ ఆఫ్టర్ 5 to 10. ఓకే, 5 to 10, 8 ఇలాంటి మంత్స్ మోస్ట్లీ నేను చూస్తున్నా. ఇది వీక్స్ కావచ్చు బట్ నాట్ మోర్ దాన్ 1 month. 1 month కంటే నేను ఎక్కువ ఏం చూడట్లేదు. 1 month లోపు అయితే ఇక్కడ ఏం నాకు యాక్షన్స్ కనిపించలేదు. చాలా స్లో ఎనర్జీ. ఓకే, ఈ పర్సన్ స్టాప్ చేసేస్తుంది. సో ఫీలింగ్స్, థాట్స్ అయితే చాలా బాగున్నాయి. ఓకేనా. సో థ్యాంక్ యూ సో మచ్. ఫైల్ నెంబర్ 1 ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళకి రీడింగ్ ఎంతవరకు అక్యురేట్ అయిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు ఫైల్ నెంబర్ 2 వాళ్ళ రీడింగ్ అయితే చూద్దాము. సో ఎవరైతే ఈ డెక్ చూస్ చేసుకున్నారో వాళ్ళ రీడింగ్ అయితే ఇప్పుడు చూద్దాం. ఓకేనా. సో మీ పర్సన్ యాక్షన్స్ ఏంటి? ఫీలింగ్స్, యాక్షన్స్, థాట్స్. ఫీలింగ్స్, థాట్స్, యాక్షన్స్. ఫైల్ నెంబర్ ఫీలింగ్స్, థాట్స్, యాక్షన్స్, ఓకే. సో ఈ పైల్ వాళ్ళ పర్సన్ ఫీలింగ్స్ అయితే చాలా బాగున్నాయి. లైక్ మీరు యాక్చువల్లీ మ్యారీడ్ అనుకుంటా. మ్యారీడ్ కపుల్, యు ఆర్ ఆల్రెడీ మ్యారీడ్. మీతో ఉన్న కనెక్షన్ని చాలా బాగా గుర్తు తెచ్చుకుంటున్నాడు. మీతో ఉన్న ఎమోషనల్ కనెక్షన్, ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. మీ ఇద్దరి మధ్య ఉన్న కనెక్షన్ని బ్యాలెన్స్ చేయాలి. థర్డ్ పార్టీ సిచ్యుయేషన్ కూడా కనిపిస్తుంది. థర్డ్ పార్టీ సిచ్యుయేషన్లో ఈ పర్సన్ సో బ్యాలెన్స్ చేయాలి వాళ్ళతో, మీతో. సో సమానంగా బ్యాలెన్స్ చేయాలి అని అయితే ఈ పర్సన్ థింక్ చేస్తున్నాడు. మీ ఇద్దరి మధ్య ఉన్న క్లారిటీస్ కానీ డిస్టర్బెన్సెస్ కానీ ఏవైతే క్లియర్ అవ్వలేదు, అన్క్లియర్ థింగ్స్, ఇవన్నీ కూడా క్లియర్ చేయాలి. పాజిటివ్ రావాలి, హోప్ మీ కనెక్షన్ మొత్తం కూడా క్లియర్గా ఉండాలి. మీకు ఏదైనా చెప్పలేని విషయాలు ఉంటే అవన్నీ చెప్పి క్లియర్ చేయాలి అని ఆ పర్సన్ అనుకుంటున్నాడు. అండ్ కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ జరిగాయి, ఆ మిస్అండర్స్టాండింగ్స్ని కూడా క్లియర్ చేయాలి అని ఆ పర్సన్ అనుకుంటున్నాడు. ఓకేనా. అండ్ థాట్స్కి వచ్చేసరికి ఈ పర్సన్ థాట్స్ అయితే చాలా చాలా అడిక్టెడ్గా ఉన్నాడు మీ పట్ల. మీరు ఒక సోల్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారు. చాలా అడిక్ట్ అవుతాడు ఈ పర్సన్ మీకు. జస్ట్ థర్డ్ పార్టీ సిచ్యుయేషన్ వల్ల ఈ పర్సన్ అయితే మీ దగ్గరికి రాలేదు. బట్ అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ పర్సన్ ఒంటరిగా అయిపోయాడు. ఇప్పుడు ప్రజెంట్ ఈ పర్సన్ ఒంటరితనాన్ని ఎక్కువగా ఉన్నాడంట. సో ఒంటరిగా మీ గురించి అయితే థింక్ చేస్తున్నాడు. చాలా డీప్ డౌన్ ఫీలింగ్స్ ఉన్నాయి. చాలా అడిక్షన్ ఉంది మీ సైడ్. అంటే మిమ్మల్ని అంత పిచ్చగా ఇష్టపడుతున్నాడు ఈ పర్సన్. ఓకేనా.
అండ్ యాక్షన్స్కి వచ్చేస్తే ఈ పర్సన్ అయితే యాక్షన్స్ తీసుకుంటాడు. ఇప్పుడు ఇప్పుడు ఇంతకుముందు అయితే ఇమ్మెచ్యూర్ బిహేవియర్ ఉన్నది, ఈసారి ఇమ్మెచ్యూర్ బిహేవియర్ అయితే ఉండదు. సో ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా ఒక రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని ఛాలెంజెస్ అన్నీ ఓవర్కమ్ చేసి లైక్ ఒక కేరింగ్ పర్సన్, ఒక కేరింగ్ లాగా లైక్ మిమ్మల్ని ఒక కేర్ చేసే విధంగా. పాస్ట్లో మిమ్మల్ని కేర్ చేయలేదేమో, ఈసారి అయితే కేర్ చేసి యాక్షన్స్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో మోస్ట్లీ మీకైతే యాక్షన్స్ అయితే తీసుకుంటాడు. సో ఎలా యాక్షన్స్ తీసుకుంటాడంటే కేర్ చూపించడము, మేము మీ పైన కేర్ చూపించడము, మీకు ఏదైనా గిఫ్ట్స్ సెండ్ చేయడము, ఏదైనా గిఫ్ట్స్ సెండ్ చేయడము. ఇంకొకటి ఏంటంటే మీకు ఏదైనా ఏదో ఒక ఇన్విటేషన్ లాగా, ఏదో ఒక రకంగా, ఏదో ఒక న్యూ థింగ్స్, ఓకే, న్యూగా ఏదైనా మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు అలా అనమాట. మిమ్మల్ని సర్ప్రైజ్ చేయడం తనకి చాలా ఇంట్రెస్ట్. సో ఏదో రకంగా సర్ప్రైజ్ చేసి మిమ్మల్ని అయితే కాంటాక్ట్ చేస్తాడు, ఏదో ఒక గిఫ్ట్తో అయితే కాంటాక్ట్ చేస్తాడు. ఇట్స్ నాట్ మనీ, బట్ ఇట్ మే ఆర్ మే నాట్, ఓకే. మనీ అని కాదు కానీ, బట్ ఎమోషన్స్తో, ప్రేమతో, మీకు ప్రేమగా మాట్లాడడము, మీతో ప్రేమగా మాట్లాడి సో అలా అలా కమ్యూనికేషన్ వేస్తే వస్తుంది. బట్ యూనో యా, సో మోస్ట్లీ ఫ్యామిలీ రిలేటెడ్, ఫ్యామిలీతో కలిసే రావచ్చు, ఫ్యామిలీ ద్వారా ఏదైనా ఇన్ఫర్మేషన్ పంపించడము, ఏదో ఒక మంచి వెల్దీ వేలోని మీకు ఇన్ఫర్మేషన్ అయితే రావడము, అలా కమ్యూనికేషన్ అయితే ఈ పర్సన్ చేస్తాడు, ఓకేనా. సో ఓకే, పైల్ నెంబర్ 2 అదే అనమాట. నేను ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ చూడట్లేదు. ఓకే, సో టైం అనేది వస్తుంది, టైం అనేది ఇప్పుడు ప్రజెంట్ మీ సైడ్ ఉంది. సో దట్స్ వై ఇప్పుడు ఒక ఫ్యామిలీ వాళ్ళని ఇన్వాల్వ్ చేయడము, లేదా వాళ్ళల్లోనూ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని ఎవరో ఒకరు, ఒక ఫ్యామిలీ మెంబర్ ఇన్వైట్ చేసి ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయడము, అంటే తను ఎలా ఫీల్ అవుతున్నాడు ఏంటి, సో మీరు లేనప్పుడు ఎలా ఫీల్ అయ్యాడు, మీరు కావాలి, ఇలాంటి మంచి ఎమోషన్స్ని అంతా కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ పర్సన్ అయితే పంపించడం అయితే చేస్తారు షూర్గా అయితే. సో ఆ పర్సన్ విత్ ఇన్ 1 మంత్ లోపు ఏదో ఒక న్యూస్ ఆ పర్సన్ నుంచి అయితే రావడం అయితే జరుగుతుంది. సో అది కూడా ఎమోషనల్ మెసేజెస్ అయితే మీరు చూడబోతారనమాట. ఈ పర్సన్ లైక్ పైల్ నెంబర్ 2 ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళ పర్సన్ నుంచి ఎమోషనల్ మెసేజ్ ఫ్రమ్ త్రూ ఫ్రెండ్, లైక్ మోస్ట్లీ ఫ్యామిలీ. సో ఇట్ మే నాట్ బీ, బట్ ఇట్ కుడ్ బి సంథింగ్, ఐ మీన్ సమ్వన్స్ హెల్ప్ తీసుకొని సో కమ్యూనికేషన్ అయితే ఉంటుంది, ఓకేనా. చాలా ఒంటరిగా థింక్ చేస్తున్నాడు ఈ పర్సన్. థింక్ చేసి ఫైనల్గా అయితే మిమ్మల్ని కేర్ చేయాలి, బాధ్యతగా రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి అని అయితే ఈ పర్సన్ అనుకుంటున్నాడు, ఓకేనా. ఓకే, దట్స్ ఆల్ ఐ హ్యాడ్ ఫర్ యూ. పైల్ నెంబర్ 2. ఇప్పుడు పైల్ నెంబర్ 3 వాళ్ళ రీడింగ్ అయితే చూద్దాము. ఎవరైతే ఈ డెక్ చూస్ చేసుకున్నారో పైల్ 3, ఓకే, ఈ డెక్ చూస్ చేసుకున్న వాళ్ళ రీడింగ్ అయితే ఇప్పుడు చూద్దాం, ఓకేనా. వన్ మినిట్. సో పైల్ నెంబర్ 3 ప్లీజ్ కాన్సన్ట్రేట్. మీ పర్సన్ అయితే మనసులో దాచుకోండి. పైల్ నెంబర్ 3 పర్సన్, పైల్ నెంబర్ 3 వాళ్ళ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి, థాట్స్ ఏంటి, యాక్షన్స్ ఏంటి. ఫీలింగ్స్ ఏంటి, థాట్స్ ఏంటి, యాక్షన్స్ ఏంటి. ఫీలింగ్స్ ఏంటి, థాట్స్ ఏంటి, యాక్షన్స్ ఏంటి. ఫీలింగ్స్ థాట్స్.
విత్ ఇన్ 1 మంత్ లోపు. ఓకేనా, యాక్షన్స్ చూద్దాం. ఓకే, ఈ పర్సన్ ఫీలింగ్స్ ఏంటంటే పైల్ నెంబర్ 1 ఎవరైతే చూస్ చేసుకున్నారో ఆ పర్సన్ ఫీలింగ్ ఏంటంటే మీ ఇద్దరి మధ్య ఏదైతే జరిగిందో అది టైం అనుకోకుండా జరిగింది. ఓకే, టైం వచ్చింది, జరిగింది. టైం లైక్ ఇది డివైన్ టైం, లైక్ డివైన్ పెట్టింది కాబట్టి జరిగింది, డివైన్ వల్లనే జరిగింది, లైక్ దేవుడు పెట్టాడు కాబట్టి జరిగింది, జరగాలి కాబట్టి జరిగింది అని ఆ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నాడు. మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ అండ్ మీ ఇద్దరి మధ్య ఏదైతే గొడవ జరిగిందో దాన్ని అయితే అతను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎక్స్పెక్ట్ చేయకుండా కూడా వచ్చింది అంట. అండ్ బట్ మీతో అయితే కమిట్మెంట్, మీతో అయితే మంచి బాండ్ అన్నీ ఉన్నాయి. తను కెరియర్ ఓరియంటెడ్ పర్సన్, లైక్ కెరియర్ గురించి ఎక్కువగా థింక్ చేస్తుంటాడు. అండ్ మీతో రిలేషన్షిప్లో కూడా అలానే మీరు ఒక బాధ్యత, మీరు ఒక రెస్పాన్సిబిలిటీ, మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని మంచి ఫీలింగ్స్ ఉన్నాయి. అండ్ థాట్స్కి వచ్చేసరికి ఈ పర్సన్కి సో థాట్స్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి, మీ ఇద్దరికి రీయూనియన్ కావాలి అని ఆ పర్సన్ అనుకుంటున్నాడు. జస్ట్ హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యుయేషన్. ఎందుకంటే ఇంక ఈ స్టెప్ తీసుకుంటే రీయూనియన్ అవుతుందా లేదా, అవుతుందా లేదా, అవుతుందా లేదా అని హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యుయేషన్లో ఇలా బాధపడిపోతున్నాడు, అంతేగాని ఇంకేం లేదు. బట్ ఈ పర్సన్ అయితే రీయూనియన్ కావాలి, యాక్షన్ కావాలి, లైక్ ఈక్వెన్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి, నేను ముందరికి వెళ్ళాలని అయితే థాట్స్ ఉన్నాయి. బట్ స్టక్ అయిపోతున్నాడు. అండ్ లాస్ట్ హోప్ అంటే ఇంకా నమ్మకం అయితే కోల్పోతున్నాడు, దేవుడి పైకి వదిలేశాడు అనమాట. జరుగుతుందా లేదా అనేసి వదిలేశాడు. నెక్స్ట్ యాక్షన్స్కి వచ్చేసరికి ఈ పర్సన్కి అయితే థర్డ్ పార్టీ సిచ్యుయేషను, కన్ఫ్యూజను అండ్ ఎవరో కంట్రోల్ మెకానిజం ఇక్కడ కనిపిస్తుంది. ఆ కంట్రోల్ మెకానిజం నుంచి బయట రావాలి. మినిమం అంటే మినిమం 8 days ఆర్ 8 weeks టైం పడుతుంది ఈ పర్సన్ బయట రావడానికి. సో 8 అనేది చాలా ఇంపార్టెంట్ మీ పైల వాళ్ళకి. 8 కొంతమందికి వచ్చేసి 8. ఓకే, చాలామందికి 8 అండ్ కొంతమందికి మాత్రమే 9-3. ఓకే, చాలామందికి 8. ఈ పర్సన్ అయితే మూమెంట్ ఇవ్వాలి అనుకుంటున్నా. ఆల్రెడీ సిచ్యుయేషన్ ఎండ్ అయిపోయింది లేదా మూవ్ ఆన్ అయిపోయారు. సో ఆ సిచ్యుయేషన్లో ఏదో విధంగా సిచ్యుయేషన్ని చేంజ్ చేసి, మ్యానిపులేట్ చేసి, మాటల్ని చేంజ్ చేసి, లేకపోతే ఏదో విధంగా సిచ్యుయేషన్ అయితే ట్విస్ట్ చేసి యాక్షన్ తీసుకోవాలి, మూమెంట్ రావాలి అనుకుంటున్నాడు. ఓకేనా, సో ఈ పర్సన్ యాక్షన్స్ అయితే ఉన్నాయి. బట్ నేను చెప్పిన విధంగా విత్ ఇన్ 1 monthలో అయితే ఉంటాయి. డోంట్ వరీ, పర్సన్ మంచిగా అథారిటీ తీసుకొని యాక్షన్స్ తీసుకుంటాడు. సో విత్ ఇన్ 4 to 9 ఇలాంటి డేస్ చాలా ఇంపార్టెంట్. డేట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, డేట్స్ అయితే చాలా ఇంపార్టెంట్. 2nd date అండ్ 9th date, 4th date ఇలాంటి డేట్ చాలా ఇంపార్టెంట్. అండ్ సో యాక్షన్స్ అయితే తీసుకుంటాడు. షూర్గా ఒంటరితనం నుంచి బయటకు వచ్చేసి ఒక స్ట్రాంగ్ మెంటాలిటీతో స్ట్రాంగ్ డెసిషన్ అయితే తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి 9 అనేది చాలా ఇంపార్టెంట్. యా, ఓకే పేపర్. సో 1 monthలోపు, విత్ ఇన్ 1 monthలోపు మీరైతే ఈ పర్సన్ నుంచి ఒక కమ్యూనికేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది కూడా ఆ కమ్యూనికేషన్ అనేది ఈ పర్సన్ డైరెక్ట్గానే ఉంటుంది. డైరెక్ట్గానే ఈ పర్సన్ కమ్యూనికేషన్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి నాకు. నో ఆన్లైన్, నో మెసేజెస్, నథింగ్. ఓకే, సో డైరెక్ట్గానే ఈ పర్సన్ కమ్యూనికేట్ చేస్తాడు, డైరెక్ట్గానే మాట్లాడతారు. ఒక హస్బెండ్ లాగా, లైక్ మేబీ నేనైతే ఇక్కడ ఫ్యామిలీనే చూస్తున్నా. యా, ఫ్యామిలీ, థర్డ్ పార్టీ సిచ్యుయేషను, హస్బెండ్ వైఫ్ మ్యాటర్. ఇట్స్ నాట్ లైక్ దట్. ఓకే, బట్ ఇట్స్ అ జనరల్ ఎనర్జీ. జస్ట్ నాకు అనిపించింది నేను చెప్తున్నా. సో మీరు ఏ రిలేషన్షిప్ అయినా మీరైతే కన్సిడర్ చేయొచ్చు. ఓకేనా, ఓకే.
ఓకే, దట్స్ ఆల్ ఐ హ్యాడ్ ఫర్ యూ. పైల్ నెంబర్ 3 ఈ పర్సన్ యాక్షన్స్ అయితే ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. ఫీలింగ్స్, యాక్షన్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ జస్ట్ కన్ఫ్యూజన్ మైండ్ సెట్, ఈ పర్సనే కన్ఫ్యూజ్ అవ్వడము. సో 15 ఒక ఎట్లయితే ఒక తన 2 ఫేసెస్, డబల్ ఫేసెస్, ఆ డబల్ ఫేసెస్ని ఎవరో కంట్రోల్ చేసి ఫుల్ నెగిటివ్లో తిప్పేస్తున్నారు, పాజిటివ్ లేక తిప్పకుండా. ఈ పర్సన్ మూన్ చాట్లో కానీ పర్సన్ యూనో ఆ పర్సన్ ఉంటుంది కదా, లైక్ జ్యోతిష్యం అంటే వాళ్ళ బర్త్ డేట్ ఇవన్నీ చూసినప్పుడు మూన్ ఫేజ్ ఎక్కువ ఉంటుంది, మూన్లో పుట్టడం కానీ మూన్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. సో అందుకే ఈ పర్సన్ ఏంటంటే డబల్ ఫేస్ చూపించడము, డబల్ మైండెడ్ సెట్ ఉండడము. సో వీళ్ళతో వీళ్ళు మాట్లాడడం, ఎవరైతే ఎక్కువగా సపోర్ట్ చేస్తారో వాళ్ళ పక్కన ఎక్కువగా తిరిగిపోతారు ఈ పర్సన్ రాంగ్ ఉన్నప్పుడు. ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళతో మూవ్ అనే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో మీ పర్సన్ అయితే, సో ఈ పర్సన్ కంట్రోలింగ్ మెకానిజం అనుకోవచ్చు, లేకపోతే ఈ పర్సన్ మీరు కంట్రోల్ చేస్తారు. ఓకే, మీరు కంట్రోల్ చేస్తారని భయం కూడా ఉండొచ్చు. సో అదంతా కూడా బయట రావాలి. సో మేబీ అదే అనుకుంటున్నా, మీరు కంట్రోల్ చేస్తారని అనుకుంటున్నా నేను. మీరు కంట్రోల్ చేస్తారేమో, నన్ను ఆమె కంట్రోల్ చేస్తుందేమో అనే భయం కూడా కొంచెం ఉంది, భయం కూడా కనిపిస్తుంది అక్కడ. సో మూన్ అంటే ఫియర్స్ కూడా ఉంటాయి. ఓకేనా? సో మీకు ఎలా, ఎందుకంటే ఇది చాలామంది చూస్తుంటారు జనరల్ ఎనర్జీ కాబట్టి మీకు ఎలా రెజనేట్ అయిందో అలా తీసుకోండి. దట్స్ ఆల్ ఐ హ్యాడ్ ఫర్ యూ. పైల్ నెంబర్ 3. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. లవ్ యూ ఆల్. సీ యూ ఇన్ అనదర్ వీడియో. బై బాయ్.